నేను చూసిన ఒక ఇన్సిడెంట్ షేర్ చేసుకుంటున్న వీడియో కంప్లీట్గా చూడండి. వర్షాకాలం స్టార్ట్ అయిందని చెప్పడమే కానీ మా సైడ్ మాత్రం వర్షాలు లేవు. ఈ ఎండలకి బయటకు మాత్రం వెళ్ళలేకపోతున్నాం, అలా అని ఇంట్లోనూ ఉండలేకపోతున్నాం. మా సైడ్ లేవంటే అలా అని కాదు, ఉన్నాయి కానీ మా ఊర్లో మాత్రం పడడం లేదు. వానదేవుడు కోపగించుకున్నాడో ఏమో మరి. మా ఊరి నుంచి ఒక 15 కిలోమీటర్స్ అబోవ్ నుంచి అయితే వర్షాలు ఉన్నాయి, కానీ మా ఊరికి మాత్రం పడడం లేదు. వీఆర్ లీగర్లీ వెయిటింగ్, ఎప్పుడెప్పుడా అంటుంది. ఈ ఎండలకి పగలు వంట చేయలేక నైట్ చేస్తేనేమో వీడియో క్లారిటీ లేదు. సరేలే ఏదోలా అని సాంగ్ అప్డేట్ చేసి పెడితే మొన్నేమో కాపీ రైట్స్ పడ్డాయి. అదేంటి డైలీ వీడియోస్ చేస్తున్నాను కదా, నాకెందుకు ఇలాగ అయ్యింది అని ఆలోచించాను. ఎప్పుడు వాయిస్ ఓవర్ ఇచ్చేదాన్ని, ఒకసారి సాంగ్ పెట్టేసరికి కాపీ రైట్స్ వచ్చాయని అనుకున్నాను. ఇంకా కాపీ రైట్స్ ఎందుకు వచ్చాయో మాత్రం నాకైతే క్లారిటీ లేదు. నాలానే మీరు కూడా ఫేస్ చేస్తుంటే కామెంట్ చేయండి. అండ్ అలాగే కాపీ రైట్స్ని అవాయిడ్ చేయాలంటే ఏం చేయాలో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మొన్న హాస్పిటల్ కని వెళ్తే ఒక ఇన్సిడెంట్ జరిగింది, అది మీతో షేర్ చేసుకోవాలని అనిపించి షేర్ చేసుకుంటున్నాను. గైనకాలజిస్ట్ కన్సల్టేషన్ కోసమనే వెళ్ళాము. అక్కడ ఒక లేడీ వచ్చేసి 8th మంత్లో ఉంది. తను ఈ గ్రోత్ స్కాన్ రిపోర్ట్స్ మేడం చూపించాలని వచ్చింది. ఈ లోపు నేను కూడా అక్కడే ఉన్నాను. తన రిపోర్ట్స్ చూసి మేడం ఏమన్నదంటే, బేబీ హెడ్ పొజిషన్ వచ్చి కిందికి లేదు పైకి లేదు, అంటే బేబీ ఉండాల్సిన పొజిషన్లో అయితే లేదు, అంటే స్ట్రైట్గా కాకుండా అడ్డంగా ఉందని పొజిషన్ అని మేడం చెప్పారు. నేను ఒక్కసారి షాక్ అయ్యాను, ఇలా కూడా ఉంటుందా అని. మేడం ఏమన్నారంటే, బేబీ ఇలానే ఉంటే ఆపరేషన్ పడుతుంది, మీరైతే ఎక్కువ వాకింగ్ చేయండి అమ్మా అని చెప్పారు. మా అమ్మాయి అయితే ఒక్కసారి ఏడ్చేసింది. తనది 2nd డెలివరీ అన్నది. మేడం అయితే పాజిటివ్గానే చెప్పారు. ఆ టైంకి రొటేట్ అయితే అవ్వచ్చమ్మా అన్నారు, లేదంటే ఆపరేషన్ చేయించుకోవాలి అని ముందే చెప్పేశారు మేడం. నేనైతే ఇలాంటి కేసెస్ అయితే ఇప్పుడే ఫస్ట్ టైం చూడడం. విన్నాను ఎదురుకాళ్ళు ఉంటాయి అనేసి, అండ్ అలాగే ఒక అమ్మాయి ఇక్కడ చూశాను నేను, కానీ బేబీ ఈ పొజిషన్లో కూడా ఉంటుంది అనేసి అయితే మొన్నే తెలిసింది నాకు. కొంతమంది మగవాళ్ళకి తెలియదు మనం ఫేస్ చేసే సిచ్యువేషన్స్, కొన్ని చెప్పినా అర్థం చేసుకోలేదు. ఉమెన్స్ ఆర్ స్ట్రాంగ్ అని ఊరికనే అనలేదు. ఇటువంటి ఎన్నో సిచ్యువేషన్స్ ఫేస్ చేసుకొని ముందుకు వస్తున్నాం కాబట్టి వీఆర్ స్ట్రాంగ్. అండ్ అలాగే వీడియోని మాత్రం లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.